గాజా కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో భాగంగా ఆఖరి విడత ఖైదీల మార్పిడి ముగిసింది. బుధవారం రాత్రి 4 ఇజ్రాయేలీ బందీల మృతదేహాలను హమాస్ రెడ్ క్రాస్కి అప్పగించింది. ప్రతిగా 600 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ గురువారం విడుదల చేసింది. తొలి దశ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తం 33 మంది బందీలను ఇజ్రాయెల్కు చేర్చింది. అయితే ఇప్పుడు రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై నీళ్లు కొనసాగుతున్నాయి. 6 వారాల తొలి దశ కాల్పుల విరమణ శనివారంతో ముగియనుంది. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలోనే రెండో దశ కోసము చర్చలు జరగాలి, కానీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. రెండో దశలో బందీలని హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలి. దీంతో తొలి దశలో కొనసాగిన తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా మారుతుంది. అయితే ఇందుకు ఇజ్రాయెల్ విముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. గాజా ఈజిప్ట్ సరిహద్దుల్లో ఉన్న ఫిలడెల్ఫీ నడవా నుంచి వైదొలగబోమని ఇజ్రాయెల్ అధికారి ఒకరు గురువారం ప్రకటించారు. ఒప్పందం ప్రకారం తొలి దశ కాల్పుల విరమణ చివరి రోజైన శనివారం ఈ నడవా నుంచి టెల్ అవీవ్ తన దళాలను ఉపసంహరించుకోవాలి. తాజా ప్రకటనతో ఆ ఉద్దేశం ఇజ్రాయెల్కి లేనట్లు కనిపిస్తుంది. ఇది రెండో దశ చర్చలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే రెండో దశ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించాలని, గాజా నుంచి ఆ దేశ దళాలు శాశ్వతంగా వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.